ఒక ఊళ్ళో ఒక ఆయన ఉండేవట. ఆ ఊరి పేరు ఏమిటండి మీ ఊరి పేరు అని అడిగారు అనుకోండి, నక్కగోతుల అగ్రహారం అని పేరు దానికి. నక్కగోతుల అగ్రహారంలో ఉంటున్నామండి, నక్కగోతుల అగ్రహారంలో ఉంటున్నామండి అని. ఒకసారి ఈయన ఏం చేశాడంటే పెళ్లి మాటల కోసమని ఈ ఊరి నుంచి ఇంకో ఊరు వెళ్ళాడు. ఆ ఊళ్ళో వెళితే ఆ ఊళ్ళో ఏదో మంచి సంబంధం కలిసి వచ్చింది. వాళ్ళు మీరు ఏ ఊళ్ళో ఉంటున్నారు అని అడిగారు. నక్కగోతుల అగ్రహారం అంటే వీడు నక్క చిత్తులు లాంటి వాడేమో అలాంటి ఊళ్ళో ఉన్నాడంటే అనుకుంటారేమో అని ఆయన అన్నాడు. జంబుకారంధ్ర అగ్రహారం అన్నాడు. అంటే వాళ్ళు అబ్బా ఎంత గొప్ప అగ్రహారం అండి, అంటే బాగా వేదం చదువుకున్న వాళ్ళు ఉంటారేమో అక్కడ. అవునండి, చాలా మహాపురుషులు అందరూ ఉంటారు, అందుకనే దానికి అటువంటి పేరు వచ్చింది. జంబుకారంధ్ర అగ్రహారం. ఇదేంటి పెళ్లి కుదిరిపోయింది, అంతా అయిపోయింది, ఓసారి మీ ఊరు వద్దాం అనుకుంటున్నామండి, రండి తప్పకుండాను. ఎక్కడ మీ ఊరు? ఏం లేదండి, కాకినాడ వచ్చేసి కాకినాడ నుంచి మీరు బస్సు చూస్తే ఏదో ఫలానా చోటుకి వెళ్ళే బస్సు ఉంటుంది, కండక్టర్ని అడగండి ఎక్కించుకుంటాడు. కండక్టర్ దగ్గరికి వెళ్ళి అంటే జంబుకారంధ్ర అగ్రహారం ఆ ఊరి బస్సు